హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 107. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బాధపడుతున్న వారుహి, ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. నేను ఎంతగా నెగ్లెక్ట్ చేస్తానంటే నీకు నువ్వుగా నా దగ్గరకు వస్తావు అని నవ్వుకుంటూ ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్లో పడ్డాడు. ఆరుహి అతని కోసం కాఫీ తీసుకుని వచ్చి క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమిన్ అని అన్నాడు గంభీరమైన స్వరంతో. లోపలికొచ్చిన ఆరుహి ల్యాప్టాప్లో తలదూర్చిన రణధీని చూస్తూ, సార్ కాఫీ అంటూ టేబుల్పై పెట్టింది. రణధీర్ ల్యాప్టాప్ స్క్రీన్ నుండి తల తిప్పకుండానే, ఓకే, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో రూపేష్ దగ్గర నుండి ఇన్వాయిస్ ఫైల్ తీసుకునిరా క్విక్ అని చెప్పాడు. ఓకే సార్ అని బదులిచ్చి ఫాస్ట్గా ఫైల్ తీసుకొచ్చి అతని టేబుల్పై పెట్టింది. యూ కెన్ గో నౌ తన వైపు చూడకుండాని చెప్పి ఫైల్ తీసుకుని చూస్తున్నాడు. రణధీర్ బిహేవియర్కి ఒకంత ఆశ్చర్యపోయింది ఆరుహి. సైలెంట్గా వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చుంది. రణధీర్కి ఏమైంది? కోపంగా ఉన్నట్లేం కనిపించడం కానీ మాట్లాడడం లేదు. నా మాటలకి హర్ట్ అయి ఉంటాడా? అయితే అవని, ఆయనే హర్ట్ అవుతాడా? నేను మనిషిని కదా, నేను హర్ట్ అవనా? మాట్లాడకపోతే మాట్లాడకపోని అని మూతి తిప్పుకొని తన వర్క్లో నిమగ్నమైంది. కానీ తన ఆలోచనలన్నీ రణధీర్ మీదే ఉండి వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. అసహనంగా రెండు చేతులతో తల పట్టుకుని కళ్ళు మూసుకుంది. నేనెందుకు రణధీర్ గురించి ఆలోచిస్తున్నాను? ఇది మంచిదే కదా. ఆయన గారు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను నిన్ను పట్టించుకోను అని అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని అతని ఆలోచనలను పక్కన పెట్టి వర్క్పై దృష్టి పెట్టింది. రోజంతా రణధీర్ ఆరుహిని పిలవలేదు. సాయంత్రం ఆరుహి కాఫీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, డ్యూటీ అయ్యాక వెళ్తున్నాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆరుహి వైపు కన్నెత్తి చూడలేదు రణధీర్. ఆరుహి కూడా లైట్ తీసుకుని హోటల్ నుండి బయటికి వచ్చేసింది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ హోటల్ ముందు రోడ్డు మీద నిలబడింది. 15 మినిట్స్ అయినా క్యాబ్ ఒక్కటి రాలేదు. ఆకాశం మబ్బులు పట్టి వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడే రణధీర్ కార్ గేటు నుండి బయటికి దూసుకురాగా అతని వైపు ఒక లుక్ ఇచ్చి మొహం తిప్పేసుకొని పక్కకి చూస్తూ ఉంది ఆరుహి. రణధీర్ ఆమె ముందు ఒక క్షణం ఆగి చూసి తనని పట్టించుకోనట్టు వేగంగా వెళ్ళిపోయాడు. ఆరుహి మూతి ముడుచుకుని కోపంగా చూసింది. నేను ఇక్కడ రోడ్ మీద వెయిట్ చేస్తున్నా, పిక్ చేసుకోకుండా ఇలా వెళ్ళిపోయాడు చూడు. మళ్ళీ భార్య అంటే బోలెడంత ప్రేమ దోమ అని డైలాగులు చెప్తాడు. అయినా ఆయన గారు లిఫ్ట్ ఇవ్వకుంటే నేను వెళ్ళలేనా? ఇన్ని నెలలుగా వెళ్తున్నాను కదా అని అనుకుంటూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్యాబ్లో ఒకటి టైంకి వచ్చి చావు. కొంచెం మబ్బులు పడితే చాలు, వర్షానికి భయపడి రోడ్డు మీదకి రావు అని గొనుక్కుంటూ ఉండగా తన ముందు కారాగింది. రణధీర్ కార్లాని అనిపించడంతో మెల్లిగా తలెత్తి చూసే వరకు సెల్వ కార్ దిగి రండి మేడం అని డోర్ తీశాడు. ఓ, ఆయన పిక్ చేసుకోలేదు కానీ ఆయన బాడీగార్డ్ని పంపించారా అని అనుకుంటూ కారుకి కూర్చుంది. ఇక నుండి నేనే మిమ్మల్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తాను మేడం, మీకు ఇబ్బంది లేకుండా. నాకేం ఇబ్బంది లేదు సెల్వా, నేను సెల్ఫ్గా వెళ్ళగలను. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం, ఇబ్బంది లేకుండా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ మేడం, కాదనకండి. నువ్వే వచ్చావా? మీ సార్ పంపించారా? సార్ ఆర్డర్ లేకుండా నేనేం చేయలేను కదా మేడం. ఆరుహి ఇంకేం మాట్లాడలేదు. మౌనంగా విండోల నుండి బయటికి చూస్తూ ఆ కూల్ క్లైమేట్ని ఆస్వాదిస్తుంది. తన ఇంటికి చేరుకున్నాక వర్షం జల్లులుగా మొదలైంది. కారు దిగి లోపలికి పరిగెత్తిన ఆరుహి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి సాక్షి కాల్కి ఫోన్ మోగుతూ ఉంది. స్క్రీన్పై సాక్షి పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. డ్యూటీ అయిపోయిందా? హా, ఇప్పుడే వచ్చి బాత్ చేశాను. ఏంటి విశేషాలు? మీ మధ్య ఏం జరిగింది ఇవాళ అడిగింది సాక్షి క్యూరియాసిటీతో. నువ్వు అంత ఎగ్జైట్ అయ్యేంత ఏం జరగలేదు ఇక్కడ. ఈరోజు నాతో అస్సలు మాట్లాడలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పటివరకు ఇలా ప్రశాంతంగా ఉంటావు? నిజం చెప్పు ఆరుహి, నువ్వు అన్నీ లేకుండా లైఫ్ లాంగ్ ఒంటరిగా బ్రతకగలవా? ఎందుకు బ్రతకను? ఖచ్చితంగా బ్రతుకుతాను. పైకి అలా చెప్తున్నావు కానీ నువ్వు ఉండలేవు. నువ్వు అన్నయ్యని ఎంత ప్రేమించావో నాకు తెలీదా? ఆయన నువ్వు ఒంటరిగా ఉండాలి అనుకున్నా అన్నయ్య నీకు ఆ ఛాన్స్ ఇవ్వర్లే. ఈజ్ మ్యాడ్ అబౌట్ యూ. నీ మీద అంత ఈజీగా గివప్ ఇవ్వరు. నీ ప్లేస్ మరో అమ్మాయికి ఇవ్వరు. ఒకసారి ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, ఖచ్చితంగా మారతాడు. అస్సలు ఇవ్వను అంది ఆరుహి. సాక్షి నవ్వి
మొండిగటం. నువ్వు మొండైతే మీ ఆయన జగమొండి. అంత ఈజీగా వదిలిపెట్టాడు. చూస్తూ ఉండు. త్వరలోనే ఆయనతో పాటు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆయన సైడా నా సైడా? చిరు కోపంగా అంది ఆరుహి. ఎవరి సైడ్ తీసుకున్నా నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేది. సరేలే. నువ్వేం చేస్తున్నావు? జాబ్ కంటిన్యూ చేస్తున్నావా? లేదు, అత్తయ్యకి హెల్త్ బాగుండట్లేదు. అందుకే ఇంట్లో నుండి చూసుకుంటున్నాను. అత్తయ్య హెల్త్ సెట్ అయ్యాక వెళ్తాను. కాసేపు మాట్లాడి సాక్షి ఫోన్ పెట్టేయగా ఆరుహి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని కిచెన్లో చేరింది. ఫాస్ట్గా కుక్ చేసుకుని కాస్త తినేసి బెడ్పై వాలిపోయింది. టుమారో సండే. ఆయన గారి మొహం చూడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అప్పుడే డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చి స్క్రీన్ ఆన్ చేసిన రణదీప్ పడుకుని ఉన్న ఆర్హి అందమైన రూపాన్ని చేత్తో ప్రేమగా తడిమి బెడ్పై పడిపోయి తని చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. సండే కావడంతో 9 గంటల తర్వాత తీరిగ్గా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయి కిందకొచ్చింది నిధి. రియాన్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. తన వైపు చూస్తున్న అతనికి చిన్నగా స్మైల్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ పెట్టినా మేడం అని అడిగింది మేడ్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తాను. సార్ తాగారా? లేదు మేడం, ఇప్పుడే పెడుతున్నాను. సార్ ఇందాకే వచ్చారు. సరేలే, కాఫీ నేను ఇస్తాను, కానీ నువ్వు ఇంకేమైనా పనుంటే చూసుకో. అలాగే మేడం అని చెప్పి ఫ్లోర్ క్లీన్ చేయడానికి వెళ్ళింది మేడ్. మిల్క్ హీట్ అవుతుంటే 2 కప్పులు తీసుకుని కాస్త షుగర్ వేసి కాఫీ పౌడర్ వేయడానికి డబ్బా తీయగా అది ఖాళీగా దర్శనమిచ్చింది. ఇందులో అయిపోయింది, ఇంకొకటి ఉందా అని అనుకుంటూ కింద క్యాబినెట్స్ చెక్ చేసి అందులో లేకపోయేసరికి పైన క్యాబినెట్స్ డోర్ ఓపెన్ చేసింది. కాస్త లోపలికి కనిపించింది కాఫీ పౌడర్ డబ్బా. ముని వేళ్లపై నెక్కి అందుకోవడానికి ట్రై చేసింది, కానీ తన హైట్కి అస్సలు అందట్లేదు. ఫోన్ మాట్లాడుతూ తన వైపు చూశాడు రియాన్. పైకి నిక్కుతూ ఉండి ఆమె టీషర్ట్ పైకి జరిగి ఆమె అందాల వయ్యారి నడుం వంపు కనువిందు చేస్తున్నట్టుగా ఉంది. తన పాటలను చూసి చిన్నగా నవ్వుకున్న రియాన్, ఓకేరా, విల్ కమ్ బై 7, బాయ్ అని ఫోన్ పెట్టేసి నిధి దగ్గరకొచ్చాడు. ఎలాగైనా డబ్బును అందుకోవాలని ట్రై చేస్తున్న నిధి. రియాన్ సడన్గా తన వెనక్కి వచ్చేసరికి తుల్లిపడి కార్నర్ లుక్స్తో అతని వైపు చూసింది. ఏం కావాలి అని అడిగాడు రియాన్ సౌమ్యంగా. కాఫీ పౌడర్ అంది అంత దగ్గరగా ఉన్న అతన్ని చూసి తడబడుతూ. రియాన్ అందుకుంటుంటే అతని చెస్ట్ ఆమె వీపుని తాకుతూ ఉంది. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడ మీద మత్తుగా తాకుతూ ఉండగా వింత అలజడి కమ్మేసింది నిధి తనవలో. రియాన్ కాఫీ డబ్బా తీసి ఇవ్వగా తేరుకొని అందుకున్న నిధి రియాన్ వెళ్ళిపోగా తనలో తాను చిన్నగా నవ్వుకొని కాఫీ కలుపుకొని తీసుకుని వెళ్ళింది. అతనికి కప్ అందించి తను పక్కన కూర్చొని సిప్ చేస్తూ ఉంది. నైట్ 7కి వెళ్దాం, కీర్తి బర్త్డే పార్టీకి. ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకొని అప్పటి వరకు రెడీగా ఉండు. ఓకే రియాన్. కాఫీ ఫినిష్ చేసి తన కప్పుతో పాటు అతని కప్పును తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. రియాన్ చూపులు ఆమె వైపే నిలిచిపోయాయి. క్యాజువల్ ట్రౌజర్ టీషర్ట్లు ఏమాత్రం రెడీ అవ్వకపోయినా క్యూట్గా కనిపిస్తుంది నిధి. 2 కప్పులు వాష్ చేసి పెట్టేసి పైకి వెళ్ళిపోయింది. ఆమె ఎటు వెళ్తే అటు ఫాలో అవుతున్నాయి అతని చూపులు. నిధి తన కళ్ళ ముందు నుండి అదృశ్యమయ్యాక చూపు మరల్చుకొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రియాన్. సాయంత్రం 6:30. రియాన్ రెడీ అయిపోయి కిందకొచ్చి నిధి కోసం ఎదురు చూస్తూ సోఫాలో సెటిల్ అయ్యాడు. కాసేపటికి అడుగుల అలికిడి వినిపించడంతో తలెత్తి చూసిన రియాన్ స్టెప్స్ నుండి దిగి వస్తున్న నిధిని చూసి స్టన్ అయిపోయాడు. మోకాళ్ళ కింద వరకు ఉన్న మెరూన్ కలర్ డీసెంట్ అండ్ స్టైలిష్ 1 పీస్ డ్రెస్, సింపుల్ మేకప్, మినిమల్ జ్యువెలరీ, కర్ల్ చేసి లీవ్ చేసిన కుర్రలు, బ్లాక్ హీల్స్తో చాలా అందంగా ఎలిగెంట్గా కనిపిస్తుంటే తనని తాను మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు రియాన్. నిధి ఇలా ఎన్నోసార్లు రెడీ అయినా ఈరోజే కొత్తగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది రియాన్కి. కింద స్టెప్స్ని చూస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నిధి రియాన్ చూపులను గమనించలేదు. తన దగ్గరికి రాగానే రియాన్ తన నుండి చూపు తిప్పుకొని లెట్స్ గో అంటూ సోఫాల నుండి లేచి బయటికి నడవగా అతని ఫాలో అయ్యి కార్లో కూర్చుంది. కార్ స్టార్ట్ చేయబడిన రియాన్ నిధి తన నెక్ పైన జుట్టుని లాగడం చూసి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. అది హెయిర్ డ్రెస్ జిప్లో ఇరుక్కుపోయింది అంది మెల్లిగా మొహం ఉమ్మని పెట్టి. లెట్ మీ హెల్ప్ యూ. సీట్ బెల్ట్ తీసి రియాన్ తన దగ్గరికి వంగగా అతనికి బ్యాక్ ఫేస్ చేస్తూ కూర్చుంది నిధి బ్లష్ అవుతూ.
రియాన్ మెల్లిగా ఆమె డ్రెస్ జిప్పు నుండి చిక్కుకున్న తన హెయిర్ విడదీస్తుంటే తన వీపుపై అతని మునివీళ్ళ తాకిడికి నిధి తనవు పరవశించిపోతుంటే తనని తాను తమాయించుకుంటూ అలాగే ముడుచుకొని కూర్చుంది. తనలోని అలజడి రియాన్కి అర్థమవుతూనే ఉంది. జిప్ నుండి హెయిర్ విడదీసి కాస్త కిందకి జారిన జిప్ని కూడా వేసేసి డన్ అని అంటూ రియాన్ డ్రైవింగ్ సీట్లో వెళ్ళగా నిధి అతని వైపు చూసి థ్యాంక్స్ చెప్పి హెయిర్ అంతా ముందుకు వేసుకుని సీట్లో సరిగ్గా కూర్చుంది. అతను దూరంగా వెళ్ళాక తనకి ఊపిరి సరిగ్గా ఆడుతున్నట్టు అనిపించింది. 20 మినిట్స్లో పబ్కి చేరుకున్నారు. అప్పటికే బర్త్డే గర్ల్ కీర్తి తమ బెస్ట్ ఫ్రెండ్స్ని వచ్చేశారు. ఒకరికొకరు హగ్గిచ్చుకొని లోపలి కదిలారు. కాలేజ్ నుండి వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్. రిజర్వ్డ్గా ఉండే రియాన్ వీళ్ళ ముగ్గురితో తప్ప ఇంకెవరితో క్లోజ్గా ఉండడు. ఏ పార్టీ అయినా నలుగురే సెలబ్రేట్ చేసుకుంటారు. డ్రింక్స్ అండ్ వెరైటీ టేస్టీ డిషెస్తో పార్టీ స్టార్ట్ అయింది. సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. పబ్ అంతా కపుల్స్తో ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో చాలా కోలాహలంగా ఉంది. కొంతమంది కపుల్స్ డ్యాన్స్ ఫ్లోర్ మీదకి చేరి హుషారుగా చిందులు వేస్తున్నారు. చలో డ్యాన్స్ చేద్దాం శ్రీ అనడంతో కీర్తి నిధి ఉత్సాహంగా లేవగా రియాన్ అలాగే కూర్చున్నాడు. రే పదరా శ్రీ చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లగా తప్పదన్నట్టు వాళ్ళతో పాటు కదిలాడు రియాన్. శ్రీ కీర్తి చేతులు పట్టుకుని నవ్వుతూ ఉత్సాహంగా స్టెప్స్ వేస్తుంటే వాళ్ళ వైపు చూస్తూ సైలెంట్గా నిలబడి ఉన్నారు నిధి రియాన్. నిధికి రియాన్తో డ్యాన్స్ చేయాలని ఉన్నా అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని అడగడానికి సంశయిస్తూ సైలెంట్గా ఉంది శ్రీ డ్యాన్స్ చేస్తూ. రియాన్ నిధిల వైపు చూసి మీరేంటి బొమ్మలా నిలబడ్డారు? డ్యాన్స్ చేయడానికి ఎందుకంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు? కమ్ నిధి వి విల్ డ్యాన్స్ టుగెదర్ అంటూ శ్రీ కీర్తిని వదిలి నిధి చేయందుకోగా కీర్తి రియాన్ని పట్టుకుని స్టెప్స్ వేస్తూ ఉంది. కీర్తితో డ్యాన్స్ చేస్తున్న రియాన్ చూపులు నిధి పైనే ఉన్నాయి. బెస్ట్ ఫ్రెండ్ కావడంతో శ్రీతో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ ఉంది నిధి. నిధి తనతో కాకుండా శ్రీతో డ్యాన్స్ చేస్తుంటే తనకే తెలియకుండా రియాన్ మొహంలో జలసి చేరింది. శ్రీ కీర్తి ఒకరినొకరు సైగ చేసుకుని నిధి రియాన్లను ఒకేసారి వదిలి దగ్గరికి నెట్టేగా రియాన్ను తగిలి కింద పడబోయింది నిధి. రియాన్ వెంటనే తన నడుం చుట్టినట్టుగా పట్టుకుని ఫ్రెండ్స్ వైపు చిరుకోపంగా చూశాడు. చిన్నగా నవ్వుకుని క్యారీ ఆన్ అంటూ వాళ్ళ పాటికి వాళ్ళు జాలీగా డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు. రియాన్ నిధిని వదిలేయగా అతని ఇబ్బంది పెట్టకూడదు అని అక్కడి నుండి వెళ్ళబోయింది నిధి. తను అడుగు ముందుకు వేసేలోపు రియాన్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రియాన్ నిధిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? నిధిపై రియాన్కి ప్రేమ చిగురుస్తుందా? వారిద్దరూ దగ్గరవుతారా? ఆరుహి రణధీర్ల మధ్య ఏం జరగబోతుంది? రణధీర్ ఛాలెంజ్ చేసినట్టుగా ఆరుహి అతనికి దగ్గర అవుతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.